దేశంలోనే లేదా ప్రపంచంలో అయినా కూడా చెప్పొచ్చు. మనము ఒక పార్టీని, రాజకీయ పార్టీని పెట్టి 9 నెలల కాలంలోనే ఎక్కడ కూడా ప్రపంచంలో జరిగేటువంటి ఒక సందర్భం లేదు. అటువంటిది తెలుగుదేశం పార్టీ 9 నెలల కాలంలో 9 నెలల కాలంలో వచ్చేసి పార్టీ పెట్టడము, పార్టీ అధికారంలోకి రావడము, ఇవన్నీ కూడా మనమంతా గమనించినాం. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం మనం కాపాడాలా, ఢిల్లీ పెద్దల దగ్గర మనము గులాములు కాకూడదు అనేటువంటి అభిప్రాయంతోనే పార్టీని ఏర్పాటు చేయడము. అప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు, ఈనాడు ఏవైతే రేషన్ వచ్చేసి బీదవాడికి రేషన్ ఇస్తూ ఉన్నారో, ఆనాడు కిలో 2 రూపాయల బియ్యం ప్రవేశపెట్టింది కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రామారావు చేయడం జరిగింది. దాని తర్వాత కొంతకాలం తర్వాత విరామం వచ్చిన తర్వాత కూడా కొంతకాలం ఎన్టీ రామారావు దిగిపోవడము, మళ్ళీ వితిన్ని తక్కువ టైంలోనే వచ్చేసి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరిగిందన్నమాట. అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మనం ఆధిపత్యం వహించడము, చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చేసి పార్టీ ముందుకు పోయే సందర్భము మనం ఎన్నో చూసినాం. మనకు తెలుసు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు కూడా మనం చవి చూడడం జరిగిందన్నమాట. ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ మనము పార్టీని తిరిగి తీసుకొని రావడం వచ్చేసి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఏర్పాటు కావడము, ఈ రాష్ట్రం వచ్చేసి మరింత ముందుకు పోయేటువంటి దిశలో ఒక పక్క పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయితేనేమి, మరొక పక్క రాజధాని నిర్మాణం అయితేనేమి, అవే కాకుండా చెప్పిన మాట ప్రకారంగా వచ్చేసి 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 4,000 రూపాయలు చేయడము, 4,000తో పాటు వచ్చేసి ఎక్స్ట్రాగా మన 3,000 రూపాయలు కలిపి మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7,000 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నమాట. ఏమైతే అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ పరిస్థితి తీసుకొని వస్తామని చెప్పి 6 పాయింట్ ఫార్ములా సూపర్ 6 అని చెప్పి చెప్పడము, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తారని కూడా మనకందరూ తెలుసు. కాబట్టి మనం గమనించాల్సింది ఏమిటంటే, ఏమైతే వాళ్ళు మాట చెప్పినారో తప్పనిసరిగా ఆ విధంగా ముందుకు తీసుకోబెట్టి విధంగా ముందుకు పోతా ఉంది. ఇదే ప్రభుత్వాన్ని ప్రజలను కూడా ఆశీర్వదించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. పేదవాడికి మేలు జరగాల, రాష్ట్రంలో అభివృద్ధి జరగాల అనేటువంటి నిర్మాణంతో ముందుకు పోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గురుడి గారు